అబ్బబ్బా ఏమంట ఈ బీసీ కులగా నానే రాగం ఎత్తుకుర్రో గాని అరే ముచ్చట అటు తేల్తలేదు ఇటు తేల్తలేదు అందరు అయిపోయారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏమో మాట్లాడతాడట, ఇందాం పాన్రి. ఈ రాష్ట్రంలో పర్యటన చేసినంత కాలం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మీరు అధికారంలోకి తీసుకురండి, తప్పకుండా మా ప్రభుత్వం కులగణన చేసి తీరుతుంది, ఇది నా మాట అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది ప్రజలకు. ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకొని గెలిపించినందుకు రాహుల్ గాంధీ మాట ప్రకారం కులగణన చేసిన అన్నట్టు చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు కేసీఆర్ చేసిన సర్వేకు ఈ సర్వేకు తేడా ఏంటిదో చెప్పుకొచ్చిండు. ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు 12 గంటలలో చేసి ఇదే లెక్కలని కాకి లెక్కలు ఆయన చెప్పిండు. ఏ రోజు కూడా అధికారికంగా వారు క్యాబినెట్లో పెట్టడం కానీ శాసనసభకు వివరాలు ఇవ్వడం కానీ ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా లెక్కలు చూపించలే. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభానంతా లెక్క కట్టి ఒక కుటుంబం ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు అవసరమైన విధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందేదే తప్ప 10 సంవత్సరాల ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించలేదు. కులగణన అంతా తప్పుల తడక కొన్ని దిక్కుల అసలు సర్వేనే జరగలేదని సర్కార్ని అంటున్నారు కదా కొందరు. అగో వాళ్ళ ముచ్చటకు కూడా సమాధానం చెప్పిండు. 150 ఇళ్ళకి ఏదైతే లెక్కలు రాసుకొచ్చారో ప్రతి 150ను బెండలు కట్టి మనం ప్రభుత్వం వీటిని దాచిపెట్టింది. ఇవాళ ఏ బ్లాక్లో ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళని చెప్పమని ఉంది. మనం ఆ బెండలు తీసి ఓపెన్ చేసి పోదాం ఆ ఊర్లో ఆ బ్లాక్లో పోయి మళ్ళీ క్రాస్ చెక్ చేయడానికే మనకు రెడీగా ఉంది. కంప్యూటర్ల సమాచారమే కాదు రాసుకొచ్చిన సమాచారం కూడా ఈరోజు మన దగ్గర స్పష్టంగా నిక్షిప్తం చేసి పెట్టినము. అంతేకాదు ఈ సర్వేను తప్పుబట్టి కోర్టుకు పోయి చెల్లకుండా చేసేటాలు ఉంటారు కదా, అగో ఆ ఛాన్స్ కూడా లేకుండా చేసిండ్రట. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకరితో కోర్టుల కేసు వేపించి ఈ ప్రాసెస్నే తప్పుపట్టి మొత్తం ఈ తీసుకున్న ప్రక్రియనే మొత్తం నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మెటిక్యులస్గా ఈరోజు ఇట్లా సమాచారాన్ని సేకరించి డేటా ఎంట్రీ చేసి చేసినాం. ఇగో ఇంత పకడ్బందీగా చేసినామని చెప్పుకుంటున్నా ఈ సర్వేను సొంత పార్టీలు కూడా తప్పు పడుతున్నారు కాబట్టి అగో దానికి కూడా ఏమన్నాడో ఈయనుండ్రి. మనోళ్ళు కూడా తెలిసి తెలియక ఏదైనా చిన్నది పెద్ద తప్పు జరిగితే మేము సరిదిద్దుకుంటామను, లేకపోతే అవునా అట్లా జరిగిందా అని మన దాంట్లో ఉన్న వాళ్ళే వాళ్ళ అతి తెలివితేటలు ప్రదర్శించి లేకపోతే వాళ్ళ గుర్తింపు కోసం ఈ లెక్కలు తప్పను, దీన్ని అట్లా చేయండాను దీన్ని ఇట్లా చేయండాను ఇట్లా మాట్లాడడం ద్వారా అర్థమైందా? బీసీల తరపున కొట్లాడుతున్నా అని చెప్పుకుంటున్న తీర్మార్ మల్లన్న గురించే చెప్తున్నాడు సీఎం సాబు. ఆ నడుమ కులగణన సర్వేను కాలబెట్టిండు కదా మల్లన్న, అగో దాన్ని అతి తెలివితేటలు గుర్తింపు కోసమే చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడిండు. అట్లనే పోయిన సర్కారు ఇప్పటి సర్కారు చేసిన సర్వేలకు తేడా ఏంటిదో చెప్పుకొచ్చిండు. గతంలో చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ప్రకారం 51% బీసీలు, 21 మీరు నోట్ చేసుకోండి అందరు, 51% బీసీలు చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క, 21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు, 51, 21, 72, 18 ఎస్సీలు 90, 10 ఎస్టీలు 100%, 4 కేటగిరీల కింద చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క. ఎవరో కాదు మీ పార్టీ ఎమ్మెల్సీ అని అంటున్నారు కొంతమంది. ఇక ముస్లింలను బీసీలను ఎట్లా కలుపుతావా అని ఆ నడుమ బండి సంజయ్ అన్నాడు కదా, అగో దానికి నరేంద్ర మోడీ వీడియో చూపెట్టి ముస్లింలను బీసీలలో ఎట్లా కలిపిండో చెప్పిండు. ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు నేను చేసిన వాళ్లకు, కాకపోతే నేను ఎప్పుడు మీడియాలో చెప్పుకోలేదని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022లో అఫీషియల్ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధానమంత్రిగా. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి బీసీలను మన ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపిండి అంటాడు. అట్లనే కులగణన చేసిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎట్లా చరిత్రలో నిలిచిపోతాడో అనేది చెప్పుకున్నాడు గొప్పగా. ఇట్లా ఓ శాన ముచ్చట్లే చెప్పుకొచ్చిండు కులగణన మీద. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, అదే దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు అనే సినిమా డైలాగ్ తీరుగా రైతులు ఎప్పుడు ఏ పంట వేయాలి, ఎంత వేయాలి, నీళ్ళ సౌలత్ ఎంత ఉన్నది అనేది ఎప్పటికప్పుడు చెప్తుండే కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు చెప్పేటోళ్ళు లేరు, ఉన్నా యాళ్ళకి చెప్తలేరు. పానం పోయినాక పరమాన్నం పెట్టిండట వెనకటెవడో. హాగో గట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కార్ కామ్ కహాని. వానకాలం వరి కోతలు అయిపోయి యాసంగి నాట్లు వేసుకొని ఏం దక్కువ నెల రోజులు అవుతున్నది. రైతన్నలు ఎరువు బస్తాల కోసం కాల్వలల్ల నీళ్ల కోసం తిప్పలు పడుతున్న కాలం ఇది. ఇగో ఇప్పుడు అంటే పుణ్యకాలం పుట్టుక్కుమన్నాక ఈ పెద్ద మనిషి తెలంగాణ రైతులకు ఏదో యూరంగల్ల ముచ్చట చెప్తున్నాడు. అదేందో ఇనుండ్రి జరా. కమిషన్ ఎప్పుడు కూడా రైతాంగం యోగక్షేమాలు చూస్తుంది కాబట్టి మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి.
ఉన్న పంటను కాపాడుకోండి. అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు, మానుకోండి. ఇన్నరా, అప్పులు తెచ్చి వరి పంటలేసుడు మంచి పద్ధతి కాదు, మీకే నష్టం జరుగుతుంది అన్నట్టు చెప్తున్నాడు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. చెప్పుడు మంచిదే, రైతుల క్షేమం కోరుడు మంచిదే, కానీ గీ ముచ్చట ఎప్పుడు చెప్పాలి? రైతులు నాట్లేయక ముందు, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టక ముందు ఈ ఊరం చెప్పాలి. కానీ ఇప్పుడు ఆ చెప్పుడు, ఈ మాత్రం తెలివితేటలు తెలంగాణ రైతులకు లేవా? నీళ్లు లేకున్నా ఎండలు కొడుతున్నా ఇప్పుడు ఇత్తనాలు వేసే రైతులు ఉంటారా? ఏం శుద్ధులు చెప్పుడో ఏమో. గీ ఒక్క ముచ్చటే కాదు, ఎండలు రావాల్సిన టైం కంటే ఒక నెల ముందే వచ్చినాయి, భూమిలా నీళ్ళ నిల్వ తగ్గింది, అడ్డగోలుగా బోర్లేసి ఆగం కాకుండ్రి అని చెప్తున్నాడు. భూగర్భ జలాలు ఎందుకు తక్కువైనాయో కూడా చెప్పాలి కదా. కాళేశ్వరం బాగు చేసి నీళ్ళు ఇస్తే ఇంత తిప్పల రాకపోవు. మా సర్కార్ అది చెయ్యలేదు. సాగర్ కాలువలలో ఆంధ్రోలు నీళ్లు అడ్డగోలు తీసుకుపోతుంటే మా సర్కార్ కళ్ళు అప్పగించి చూసింది, కానీ అడ్డుకోలేదు. మన నీళ్లు మనకు వచ్చేటట్టు కొట్లాడితే ఇప్పుడు ఆ పంటలు ఎండే పరిస్థితి రాకపోవు అనేది కూడా చెప్పాలి కదా. మా వ్యవసాయ శాఖకు ముందు చూపు లేదు కాబట్టే ఇవాళ యూరియా కోసం రైతులు పడిగాపులు కాసే గతి పట్టింది అనేది కూడా చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పకుండా ఇప్పుడు రైతులను ఏదో ఉద్ధరించినట్టు కాలమంతా గడిచినాక కమ్మటి ముచ్చట్లు చెప్తే ఎట్లా పెద్ద మనిషి అని అంటున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియోని తిప్పుకుంటా. మరి అట్లున్నది కాంగ్రెస్ పాలన అని అంటున్నారు ఇది రైతన్నలు.